పూర్వం దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని త్యజించిన తర్వాత పరమశివుడు తీవ్ర వైరాగ్యంతో హిమాలయాల్లోని కైలాస పర్వతంపై ఘోర తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను పట్టి పీడిస్తున్నాడు. శివుని కుమారుడు మాత్రమే తనను చంపగలడనే వరం తారకాసురుడికి ఉంది. అందువల్ల లోక కళ్యాణం కోసం శివుడు మళ్లీ వివాహం చేసుకోవడం ఆవశ్యకమైంది. అదే సమయంలో పర్వతరాజైన హిమవంతునికి మేనకాదేవికి పార్వతి జన్మించింది. ఆమె సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. చిన్నప్పట్నుండే పార్వతికి శివుడంటే అంతులేని భక్తి. నారద మహర్షి ఉపదేశంతో శివుణ్ణి భర్తగా పొందాలని నిశ్చయించుకుని పార్వతి కఠోర తపస్సు ప్రారంభించింది. ఎండ, వాన, చలి అని లెక్క చేయకుండా పార్వతి పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమె ప్రేమను పరీక్షించదలిచాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పార్వతి దగ్గరికి వచ్చాడు. ఓ కన్యక, నీవు ఎవరికోసం ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు? ఆ శివుడి కోసమా? అతనికి ఇల్లు లేదు, వాకిలి లేదు, శ్మశానంలో నివసిస్తాడు. ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు. అటువంటి అమంగళకరమైన రూపమున్నవాడిని నీవు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని హేళన చేశాడు. ఆ మాటలకు పార్వతికి కోపం వచ్చింది. శివుడి తత్వం తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడతారు. ఆయన ఆడంబరాలకు అతీతుడు, జగత్తుకే తండ్రి, ఆయనే నా భర్త అని దృఢంగా చెప్పింది. ఆమె నిశ్చలమైన ప్రేమకు, భక్తికి సంతోషించిన శివుడు తన నిజరూపాన్ని చూపించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. హిమవంతుని రాజధాని ఓషధి ప్రస్థం పెళ్లి వేడుకలకు ముస్తాబైంది. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సప్తర్షులు అందరూ తరలివచ్చారు. మరోవైపు కైలాసం నుండి శివుడు పెళ్లికొడుకుగా బయలుదేరాడు. నందిపై కూర్చుని ప్రమథగణాలు, భూతగణాలు చుట్టూ నాట్యం చేస్తుండగా శివుని ఊరేగింపు వైభవంగా సాగింది. శివుని ఈ వింత పరివారాన్ని చూసి మేనకాదేవి మొదట భయపడినా తర్వాత శివుడు తన దివ్యసుందర రూపాన్ని వారికి చూపించి ఆనందపరిచాడు. శుభముహూర్తాన వేదమంత్రాల ఘోష మధ్య దేవతల ఆశీర్వాదాలతో హిమవంతుడు పార్వతీదేవి చేతిని శివుని చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. లోకారాధ్యుడైన పరమశివుడు జగన్మాత అయిన పార్వతి మెడలో మాంగల్యధారణ చేశాడు. ముక్కోటి దేవతలు పూలవాన కురిపించారు. ఓం నమః శివాయ. ఈ విధంగా శివపార్వతుల వివాహం, గిరిజా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వీరి కలయిక వలనే కుమారస్వామి కార్తికేయుడు జన్మించి తారకాసురుని సంహరించాడు. వినాయకుడి జననం కూడా జరిగింది. ఓం నమః శివాయ. మందార పుష్పం మెరిసే పుణ్యగం